గరుడ పురాణం ప్రకారం ఇంట్లో కలహాలకు కారణాలు ఇవే. గరుడ పురాణం కొన్ని అలవాట్ల గురించి చెబుతుంది. ఇవి మారకుండా ఉంటే ఇల్లు నాశనమవుతుంది. ఎవరూ దానిని రక్షించలేరు. ఎందుకంటే ఈ అలవాట్లు కలహాలు, పేదరికాన్ని తెస్తాయి. హిందూ మతంలో గరుడ పురాణం ముఖ్యమైన గ్రంథం. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. మహర్షి వేదవ్యాసుడు దీన్ని రచించాడు. ఇది సాధారణ గ్రంథం కాదు, రహస్యాలతో నిండి ఉంటుంది. మరణం తర్వాత జరిగే సంఘటనల గురించి ఇందులో చెప్పబడింది. అలాగే విష్ణువు జీవితానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని పాటిస్తే సమస్యల నుంచి బయటపడి సంతోషంగా జీవించవచ్చు. గరుడ పురాణం మతపరమైన నియమాలు, నిబంధనలను ప్రస్తావిస్తుంది. కొన్ని అలవాట్లు సమయానికి మార్చుకోకపోతే ఇంట్లో కలహాలు కలుగుతాయి. దరిద్ర దేవత అక్కడ నివసించడం ప్రారంభిస్తుంది. ఆమె ఉంటే ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది. ఆమెను పేదరికం, దుఃఖానికి దేవతగా భావిస్తారు. కాబట్టి ఇంటి ఆనందం, శ్రేయస్సు కోసం ఏ అలవాట్లు మార్చాలో తెలుసుకోవాలి. కొంతమందికి ఇంట్లో అనవసరమైన చెత్తను వదిలేయకుండా నిల్వ చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇది పేదరికాన్ని ఆహ్వానించినట్లే. చెత్త పేరుకుపోయిన చోట ప్రతికూల శక్తి వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గే, సంబంధాలు తగాదాలతో నిండిపోతాయి. అందుకే ఇంట్లో అనవసరమైన వస్తువులను వెంటనే తొలగించాలి. ఇంటి లోపల వంటగది ఆలయంలా ఉండాలి. ఎందుకంటే అన్నపూర్ణ దేవి అక్కడ నివసిస్తుంది. కానీ చాలా మంది వంటగదిని శుభ్రంగా ఉంచరు. రాత్రిపూట ఖాళీ పాత్రలను సింక్లో వదిలేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కాబట్టి రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. లక్ష్మీ దేవత పరిశుభ్రతను ఇష్టపడుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆమె ఆనందంగా ఉంటుంది. కానీ ఇంట్లో మురికి ఉంటే దరిద్ర దేవత అక్కడ నివసిస్తుంది. దరిద్ర దేవత పేదరికానికి చిహ్నం. ప్రతిరోజు శుభ్రం చేయని ఇళ్లలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంటి ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలని గరుడ పురాణం చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.